వైసీపీ నేతలు టీటీడీ ప్రతిష్టను దిగజార్చడం మానుకోవాలని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నించిన భూమనపై ఎస్వి యూనివర్సిటీలో కేసు నమోదు చేశారని, ఇకనైనా ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానాల మీద అసత్య అబద్ధపు ప్రచారాలు భవిష్యత్తులో ఎవరన్నా చేస్తే వారి మీద కఠిన చర్యలు మేము తీసుకోబోతున్నాం. దాదాపు ఒక వారం ముందు తిరుపతి మాజీ శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానాల మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారు గోశాల్లో గోవులకి దానా లేకుండా చనిపోతున్నాయి, బక్కచిక్కిపోయాయి, 100 గోవుల పైచేలకు చనిపోయాయి 3 నెలల కాలం అని చెప్పి ఒక అబద్ధపు అసత్య ప్రచారాన్ని గోవింద భక్తుల్లో ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఈ అసత్య ప్రచారాన్ని ఎవరు నమ్మద్దని చెప్పి ఆ రోజే మేము దాన్ని ఖండించడం జరిగింది. కానీ అద్దు అదుపు లేకుండా రోజు తిరుమల తిరుపతి దేవస్థానాల్ని విమర్శించే పనిగా పెట్టుకున్నారు. మేము కూడా గతంలో టీటీడీ మీద పోరాటం చేసిన వ్యక్తులమే, కానీ ఆధారాలతో పాటు మేము పోరాటం చేసాం. మేము కోర్టుకు వెళ్తే అన్ని ధర్మానికి అనుకూలంగా కోర్టు స్టే విధించింది. అయ్యా కరుణాకర్ రెడ్డి, ఆ డ్రామాలు చాలించయ్యా, నిన్న రోడ్లో పడుకొని దొలతానో అటు ఇటు, ఇంటి ముందే రోడ్లో ఏడ దొలుతానో, నువ్వు అదేదో కొండ మీద పోయి అంగప్రదక్షిణగా చేస్తుంటే పుణ్యమని వచ్చి ఉండేదని చెప్పి తిరుపతి ప్రజలు అంటున్నారు. నీ డ్రామాలు చాలనైనా ఇంకా. కాబట్టి నీ మీద నువ్వు చేసిన ఆరోపణల మీద ఎస్పీ గారిని కలవడం జరిగింది. నిన్న ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ అధికారులు కూడా దీని మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది.